సొంత జిల్లాలో సీఎం రేవంత్ కు షాక్. 3 రోజులుగా కరెంట్ కట్. ఓటు వేయమని గ్రామస్తుల ధర్నా. రంగంలోకి దిగిన అధికారులు. అయ్యా గుంపు మేస్త్రి గారు అని ఒక పాట పాడింది నిన్న ఒక మిత్రుడు. ఇక చూడుర్రి, కల్లార చూడుర్రి. ఏది మన రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో కరెంటు లేదు. కరెంటు లేదు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇగో ఇట్లా నిరసన తెలుపుతూ మేము ఓట్లు వేయం అంటాను. మేము ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయం, మాకు కరెంటు తీసేసినాం అంటాను. నీ జిల్లాకే దిక్కు లేదు. నీ జిల్లా ప్రజలే చీదరించుకుంటాను. గిట్లా కేసీఆర్ సొంత జిల్లా ప్రజలు ఎప్పుడన్నా గిట్లా రోడ్ల మీదకి వచ్చి మాకు గిది అందలే, మాకు గది అందలే, మాకు ఇది ఇయ్యలే, మాకు అది ఇయ్యలే అని గిట్లా రోడ్ల మీదకి వచ్చిందా? 5 నెలలు రేవంత్ రెడ్డి గారు 5 నెలల్లో సుక్కలు చూపెడతాను నీ జిల్లా ప్రజలకు. ఇంకా 4.5 ఏళ్ళు ఉన్నాయి సుక్కలు చూపెట్టబోతో తెలుసు. కాకపోతే ఇప్పుడు ఓట్లేసింది చూడు, గా ఓట్లు కనుక నీకు వ్యతిరేకంగా పడితే నీకు సుక్కలు కనబడతాయి 4.5 సంవత్సరాలు. ఆ ఓట్లు కనుక నీ కాంగ్రెస్ పార్టీగా పడ్డాయా మాకు సుక్కలు కనబడతాయి 4.5 సంవత్సరాలు. కాబట్టి రేవంత్కు షాకిచ్చి మొత్తానికి నిజంగా ధైర్యం చేసి వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఇది ఏ గ్రామం ఇది? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూలులో ఓటు వేయబోమని ఓటర్లు ధర్నాకు దిగారు. జిల్లాలోని కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెంలో 3 రోజులుగా కరెంటు లేకపోవడంతో 3 రోజులుగా కరెంటు లేకపోవడంతో చెంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెంచులు మనుషులా అనుకున్నారా ఏంది? చెంచులు మనుషులా? వాళ్ళకి తెలివి ఉన్నదా? వాళ్ళు నిరసనకు దిగుతారా? సమస్యను కనీసం బయటికి చెప్తారా అనే ఆలోచనతో ఉండవచ్చు. కానీ చెంచులు కూడా కాస్త కోస్త తెలివికే వచ్చిండ్లు. మంచి బట్టలే కట్టుకుంటాను, అంతో ఇంత చదువుతాను, అన్ని పోరాటాలను వాళ్ళు కూడా గమనిస్తాను. ఇది ఏంటిది? కొల్లాపూరు మంత్రి కూడా ఉన్నాడు, అడ్డమైన మంత్రి. ఉండేందుకు నువ్వు లేకేందుకు? ఎవరు? జూపల్లి కృష్ణారావు. నీ ఇంట్లో కరెంట్ ఉన్నదా? నీ ఇంట్లో కరెంట్ ఉన్నాయి కదా, అన్ని సలవతులు ఉన్నాయి కదా నీకు. మరి ఈ చెంచుల గూడానికి ఎందుకు వస్తలేవు కరెంటు? ఇప్పుడు ఈ చెంచుల గూడానికి పోయి ఎవరన్నా మాట్లాడితే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పోర్రా రౌడీలు పోయి కొట్టి సంపూరి వాళ్ళ. కొల్లాపూర్ మండలం అమరగిరిలో చెంచులగూడెంలో 3 రోజుల కరెంటు లేకపోవడంతో చెంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో పోలింగ్ బహిష్కరించి ఆందోళన చేపట్టారు. తమను ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డు లాంటి సమస్యలు ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని విలపించారు. నల్లమాల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయి. కరెంటు లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు అధికారులు కరెంటు బిల్లులు అడుగుతున్నారు కానీ విద్యుత్తు ఇవ్వడం లేదని మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలో ఓటర్లు నిరసనకు దిగడంతో ప్రభుత్వం పరువు పోతుందని కాంగ్రెస్ నాయకులు కరెంటు అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన విద్యుత్ అధికారులు చెంచుగూడెం చేరుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పరిష్కరిస్తామని కాదు, కట్కొత్తిరారి ముందు. ఆ కట్కొత్తితే కరెంట్ వస్తుంది. ఇక్కడ కట్కొత్తి రాకుండా హామీ ఇస్తాను ఇదేనా? సంవత్సరాల తరబడి సమస్య ఇది. ఇవాళ మొదలు పెడితే 2 సంవత్సరాలకు అయితే హామీ ఇస్తున్నామని చెప్పడానికి. కరెంట్ ఎందుకు పోయింది? అక్కడ మరమ్మతులు చేయరి. కరెంటు పోయిందంటే ఏమంటే ట్రాన్స్ఫారాలు ఇప్పి ఆయిల్ పోతే అయిపోతుంది. ఈయన కథ ఈయనది గుంపు మేస్త్రి తెలివి గక్కనే ఉన్నది కాబట్టి గక్కనే. ఇక చెంచుగూడెం ఇది అమరగిరి ఆట. అమరగిరి చెంచుగూడెంలో 3 రోజుల కరెంటు పోయిందట. ఓ మంత్రి ఉండి లాభం లేదు. అక్కడ ఆ నియోజకవర్గమే మంత్రి ఉన్నాడు. ఆ నియోజకవర్గం మంత్రి ఉన్నాడు. ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఆ జిల్లా నుండి ఆయన. కానీ అక్కడ చెంచులకు దిక్కు లేదు. అలా అంటాను వాళ్ళు. చెంచులమ్మనే కదా మీకు అంత చులకన అయిపోయింది. మా బతుకులు ఇట్లున్నాయి, చెంచులమ్మనే కదా మమ్మల్ని పట్టించుకోపోవడానికి కారణం అంటాను. అన్నాళ్ళ మళ్ళా అడివి ఎప్పుడు ఏ పాము వస్తుందో, ఏ తేలు వస్తుందో, ఏ జర్రి వస్తుందో తెలియదు. అసలే చెంచులు అడవి బిడ్డలు. గట్లున్న పరిస్థితి. సిగ్గుపడండి ముఖ్యమంత్రి గారు. 5 నెలల్లో అంగడంగడ అయిపోయింది.